జై శ్రీమన్నారాయణ. ఒక మహారాజు గారికి అమరత్వాన్ని పొందాలి అనేటటువంటి బుద్ధి కలిగి, మరి ఈ యొక్క అమరత్వం గురించి సన్యాసికే తెలుస్తుంది అని అతను ఒక సన్యాసిని కలిసి, మరి అమరత్వం ఉంటేనే సంతోషం ఉంటుందా, మరి అమరత్వం లేకపోతే సంతోషం ఉండదా అనేటటువంటి విషయం కూడా ఈ యొక్క చిన్న కథలో మీ అందరితోని నేను పంచుకోవాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. ఒకసారి ఒక రాజు తన రాజ్యం బయట ఉన్నటువంటి ఒక చెట్టు క్రింద కూర్చొని ఉన్నటువంటి ఒక సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగేటటువంటి మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు. ఇప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్నటువంటి 2 పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు తాగండి, మీకు అమరత్వం వస్తుంది అని చెప్పాడు. 2 పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైనటువంటి మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగడము ఆపేసి ఆ గొంతును అనుసరిస్తూ, చాలా బలహీనమైనటువంటి వ్యక్తి ఒకడు పడుకొని నొప్పితో బాధపడుతున్నాడు. అప్పుడు ఆ రాజు, నీ యొక్క బాధకు గల కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు, నేను సరస్సులోని నీటిని తాగి అమరుడును అయ్యాను. నాకు 100 ఏండ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత 50 ఏండ్లుగా నన్ను చూసుకునేవారు లేక నేను ఇక్కడ పడుకొని ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. నా ముని మనవలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడము మరియు నీరు తాగడము మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు ఆ రాజు ఆలోచించాడు. అమరత్వము మరియు వృద్ధాప్యము యొక్క ప్రయోజనము ఏమి ఉంటుంది? నేను అమరత్వంతో పాటు యవ్వనము పొందితే అని ఆలోచించి పరిష్కారం కోసం మళ్ళీ ఆ సన్యాసి దగ్గరికే వెళ్ళి అడిగాడు. నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గము చెప్పండి స్వామి అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు. సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతము కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లు నిండినటువంటి ఒక చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒక పండుని తీసుకొని తినండి. మీకు అమరత్వంతో పాటు యవ్వనము కూడా లభిస్తోంది అని అన్నాడు. అప్పుడు ఆ రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటి అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండినటువంటి చెట్టు కనిపించింది. ఆ పండ్లను తెంపి తినబోతూ ఉంటే కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుతూ కనబడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసే వరకు 4 యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అప్పుడు ఆ మహారాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ మారుమూలల్లో పోట్లాడుకోవడానికి గల కారణం ఏమిటి అని ఆ రాజు అడిగాడు. అడిగితే అప్పుడు వారు, ఆ 4గురిలో ఒకడు అంటున్నాడు, నాకు 250 ఏండ్లు, నా కుడి వైపు ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసము అవతలి వ్యక్తి వైపు చూసేనప్పుడు అతను చెప్పాడు, నా కుడివైపు మా నాన్న ఉన్నాడు, అతనికి 350 సంవత్సరాల వయసు, అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయసు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసము అంతులేని మా పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలందరూ కూడా మమ్మల్ని గ్రామం నుండి బయటికి పంపించేశారు అని రాజుతో చెప్పాడు. అప్పుడు ఆ రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణము యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు స్వామి అని అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు, మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతిక్షణం సంతోషంగా జీవించండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచమంతా కూడా మారుతుంది అని అన్నాడు. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం అవుతుంది, పవిత్ర స్నానంగా మారుతుంది. ఆహారం తీసుకునేటప్పుడు జపిస్తే అది ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్రలాగా మారుతుంది. ఆహారాన్ని వండేటప్పుడు జపిస్తే మహాప్రసాదంగా మారుతోంది. నిద్రించేటప్పుడు భగవన్నామస్మరణ చేస్తే అది ధ్యాన నిద్రలాగా ఉంటుంది. పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది.
ఇంట్లో జపిస్తే అదే మహాదేవాలయం అవుతుంది మహారాజా అని ఆ సన్యాసి సెలవిచ్చారు. కాబట్టి మనం చేసేటటువంటి ప్రతి పనిలో, ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా భగవంతుణ్ణి స్మరించితే మరణాన్ని మార్చాల్సినటువంటి అవసరం లేదు, మన జీవితమే మారుతోంది. భక్తులు గమనించి ఈ యొక్క చిన్న కథని విని ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ.